నీట్ పేపర్ లీక్పై కూకట్పల్లిలో ఎన్ఎస్యుఐ నిరసన, మోదీ దిష్టిబొమ్మ దహనం, నేతల అరెస్టు. నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని నిరసిస్తూ కూకట్పల్లి వివేకానంద నగర్ కమాన్ వద్ద ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని నిరసనకారులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి, ఎన్ఎస్ఏ నుంచి గత 2-3 రోజులుగా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలు, అవినీతిని, విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న నరేంద్ర మోడీ, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే బర్తరఫ్ చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 1 లక్షలాది మంది విద్యార్థుల జీవితం సర్వనాశనం అవుతుంటే మొద్దు నిద్రపోతున్నటువంటి బీజేపీ వెంటనే గద్దె దిగాలని సందర్భంగా కోరుకుంటూ, అలాగే ఎన్ని అవినీతులు జరిగినా, అక్రమాలు జరిగినా, ఒక రాక్షస పాలన, ఒక నియంత పాలన, ఒక దరిద్రమైన పాలన చేసినటువంటి ప్రభుత్వం ఏంటంటే అది బీజేపీ ప్రభుత్వం సొంతమని సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజ్ విషయంలో కనీసం విద్యార్థులు ధర్నా చేసి మాకు అన్యాయం జరిగింది, మాకు చదువుల గురించి ఉద్యోగాలు మిస్ అవుతున్నాయి, పేపర్ లీకేజ్ అయిందని విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి గత 2-3 రోజులు ధర్నాలు చేస్తుంటే కనీసం విద్యార్థుల ప్రేమ లేకుండా అక్కడ పోలీసు వ్యవస్థ, ఆ పోలీసు వ్యవస్థను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. విపరీతమైన దాడులు, విద్యార్థులపై లాఠీ చార్జి, మహిళలు లేరు, విద్యార్థులు లేరు, విద్యార్థులు ఎట్లా పడుతున్నా పడుతున్నారు. దాని సందర్భంగా ఈరోజు మేము షేర్లింగపల్లి నియోజకవర్గం వివేకానంద డివిజన్ 9 చంద్రకాంత్ ఆధ్వర్యంలో, అలాగే ఎన్ఎస్ఏ నుంచి కానీ, యూత్ కాంగ్రెస్ నుంచి కానీ ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. నరేంద్ర మోడీకి సిగ్గు శరం ఉంటే, నీకు పిల్లలుంటే తెలుస్తుంది ఆ బాధ, నువ్వు చదువుకుంటే తెలుస్తుంది నీకు ఆ బాధ, నీకు ఆ బాధ తెలియదు. నీకు దమ్ముంటే నువ్వు రాజీనామా చేయాలి. దాంతోపాటు వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రిలో అతని బర్తరఫ్ చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం.